డంపింగ్ యార్డును తలపిస్తున్న మూసీ నది, రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, ఏమాత్రం తగ్గని రసాయనాల చేరిక, నదిలోకి నిత్యం 140 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు. చూసింట్రా మనం మూసీ నది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. రేవంత్ సర్కారు మూసీ నదిని ప్రక్షాళన చేసేటందుకు ముందుకొచ్చింది. దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. మూసీ నదిని రేవంత్ సర్కార్ ప్రక్షాళన చేస్తామంటుంది, ప్రతిపక్షాలు వద్దంటున్నాయి. మరి మీరేమంటారు? ఇక మూసీ నది ప్రక్షాళన వద్దనుకునేటోళ్లను మూసీ బస్తీలో వచ్చి ఉండమంటే తెలుస్తది మేం పడుతున్న బాధేందో. మరి పబ్లిక్ ఇంత బాధపడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు వద్దని ఎందుకంటున్నారు? 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మూసీ బస్తీల వైపు కన్నెత్తి కూడా చూడాలి. ఇప్పుడు రేవంత్ సర్కార్ మస్తు మంచిగా చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. అంటే రేవంత్ సర్కార్ కు మంచి పేరు వచ్చినా ప్రజలు బాగుపడ్డా చూడలేకపోతున్నారు. మూసీ కాలుష్యంలా పబ్లిక్ రోగాల వారిని పడుతున్నారు. ప్రతి కుటుంబంలా ఒకరు ఎప్పుడు రోగంతోనే ఉంటున్నారు. మా బతుకులను రేవంత్ ప్రభుత్వం బాగు చేస్తుంటే ఓర్వలేక గీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నది. రాజకీయం కోసమే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నది అంటున్నారా? పక్కా అంతే. మా బస్తీలకు వచ్చి చూస్తే మా బాధలు అర్థమైతాయి. ఫేక్ ప్రచారం చేసడానికి ఏం తెలుస్తుంది మా బాధ? అయినా ఓసారి ఓట్లకు వస్తారు కదా, ఇదే మూసీలో బొంద పెట్టకపోతే చూడుర్రి.